ఇదే అంశంపై శ్రీకాంత్ రెడ్డి గారు, అంటే విద్యాసాగరరావు గారు కొంచెం ఫ్లైట్ లేదు జర్నీలో ఉన్నట్టున్నారు. వారు మీరే గతంలో అన్నారు కేసీఆర్పై పోటీ చేసిన సందర్భంగా జీవన్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని మీరు చెప్పారు. మీరు అక్కడ నాయకుడిగా అప్పటి నుంచే ఉన్నారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ బీఆర్ఎస్లోకి స్వాగతించడం, లేకుంటే ఆయన బీఆర్ఎస్లోకి వస్తే తీసుకుంటామని చెప్పడం, దీన్ని ఎలా చూడాలి? ఒకటండి, రాష్ట్ర రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ప్రజల కొరకు ప్రత్యేకించి చేసింది ఏమీ లేదు కాబట్టి తీవ్రమైనటువంటి అసహనం ప్రజలలో క్లియర్గా కనిపిస్తుంది. ఇవాళ జీవన్ రెడ్డి లాంటి నాయకులు, చాలా సీనియర్ నాయకులు, తను 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనే స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని ఇవాళ ఇదొక జగిత్యాల మట్టో లేకపోతే ఈ జగిత్యాల జిల్లా మట్టో చూడలేకపోతున్నాము. జనరల్గా ఏమవుతుందంటే మేము మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు వారి రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమైంది, తర్వాత ఆయన ఆటిట్యూడ్ ఏంది, తర్వాత రాజకీయాల్లో అట్లాంటి మనుషులు ఉంటే ఎంత ప్రమాదకరమో ఇవాళ ఈ జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని ఖచ్చితంగా కూడా ఓడగొట్టాలి అన్నప్పుడు, తర్వాత మిగతా రాజకీయ నాయకులందరూ కూడా బ్రతకాలి, తర్వాత ప్రజలందరికీ కూడా కొంచెం మంచిగా అన్ని జరగాలి అన్నప్పుడు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారిని ఎదిరించే వాళ్ళను, తర్వాత వ్యతిరేకించే వాళ్ళను ఖచ్చితంగా కలుపుకుపోయినటువంటి అవసరం ఇప్పుడు ఎంతగానో ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తాను, సొంత పార్టీ నాయకుల మీదనే ఆ రకంగా వేధింపులకు గురి చేస్తే ఇక మిగతా ప్రతిపక్షాల సంగతి ఏంది, తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా పాత ఏ విధంగా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, తర్వాత రాజకీయాలను కొంత కాపాడుకోవాలన్నటువంటి ఒక సిమిలర్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళను ప్రోత్సహించడంలో పెద్దగా తప్పేం లేదు. తర్వాత ఇందులో ఇక్కడ ప్రమాదకరమైనది ఏంటంటే, తను రేవంత్ రెడ్డి గారు చాలా అందరికన్నా జూనియర్, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తను అందరికన్నా జూనియర్. ఇవాళ ఏమైపోయిందంటే మొన్న బీహార్ ఎన్నికలు అయ్యేదానిక కూడా కొంత అధిష్టానము రేవంత్ రెడ్డి గారిని దూరం పెట్టేటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు మీరు జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు మీరు కూడా టీడీపీలో చాలా జూనియర్. అప్పుడు మీ సొంత మామ అక్కడ టికెట్ ఆశించారు, ఆయన టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనది కాదని మీకు టికెట్ ఇచ్చింది, మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ పోయారు. తప్పే ఉంది, జూనియర్ సీనియర్ అయితే ఏముంది? అంటే కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు చెప్తారు కదా 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్తున్నారు. అయితే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న ఏం జరిగింది, బీహార్ ఎన్నికలకు ముందు, అంటే బీహార్లో పూర్తి కాంగ్రెస్ పార్టీ చితికల పడకన ముందు రేవంత్ రెడ్డి గారికి కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ కనీసం ఒక ఫోటో కూడా బయటకు రిలీజ్ చేయలేకపోయారు. ఎప్పుడైతే బీహార్ ఎలక్షన్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో తెల్లారి నుంచే మొదలైంది రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి మళ్ళీ బంధం అనేది మొదలైంది. అంటే కాంగ్రెస్ పార్టీని కూడా స్పష్టంగా ఇవాళ కేవలం తెలంగాణ సొమ్ము అక్కడ అవసరం కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎంటర్టైన్ చేస్తున్నది. రాష్ట్రంలో నడిచేది కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఇది అటు చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. కాబట్టి అక్కడ డెఫినెట్ గా స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ నాయకులకు ఉండదు ఎట్టి పరిస్థితిలో కూడా. వాళ్ళ ఇంటికి పోతే జీవన్ రెడ్డి గారి గౌరవాన్ని పెంచే రకంగా మేము అందరం ఆయన ఆపడానికి ట్రై చేసాం, ఆయన ఆగలేదు, వెళ్ళిపోయారు. చరణ్ గారు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే, అంటే వీళ్ళు అక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ అనుకుంటారు, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్ట్ అనుకుంటారు, అందరు ఇట్లే చెప్పారని. ఇప్పుడు ఒక విషయం అండి, ఇవాళ జీవన్ రెడ్డి గారికి మిగతా వాళ్ళకు కొంత తేడా ఏంటంటే, ఇప్పుడు ఆయన మొత్తము మండలిలో, శాసన మండలిలో వీళ్ళు టికెట్ ఇచ్చింది కాదు, తను సొంతం గెలిచిండు. అక్కడ ఎమ్మెల్యే ఓడిపోయిండు. ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన టైంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఇవాళ క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలిసి 2018లో ఒక సీతక్క, తర్వాత శ్రీధర్ బాబు గారు, తర్వాత బట్టి విక్రమార్క, ఈ ముగ్గురు తప్ప మొత్తం క్యాబినెట్ అందరూ ఓడిపోయారు, ఇంక్లూడింగ్ సీఎం గారు రేవంత్ రెడ్డి తోటి సహా 2018లో అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. తను ఎమ్మెల్సీగా గెలిచిండు. ఒక్క నిమిషం అండి, తను ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు ఆయన చెప్పేది 18లో జీవన్ రెడ్డి గెలిచిర్రు, 18లో ఓడిపోయిందండి. అదే చెప్తున్నాడు, 18లో సహా అందరూ ఓడిపోయారు. అప్పుడు తన ఎమ్మెల్సీ జస్ట్ 3 నెలలను ఎమ్మెల్సీ వస్తే ఎమ్మెల్సీ తన సొంత ఏది కొట్లాడే గొంతుగా, ప్రశ్నించే గొంతుగా అని చెప్పి ఒకటి ఓ రకంగా వచ్చిండు. వచ్చిన తర్వాత ఏమైందంటే, మీకు మండలిలో ఇప్పుడు ఉన్నటువంటి భానుప్రసాద్ గారితో సహా మొత్తం మంది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మీకు మండలిలో మొత్తము 6 సంవత్సరాల్లో 5 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉన్నది, 5 సంవత్సరాలు మండలిలో ఈయన ఒకటే గొంతుగా
కాంగ్రెస్ పార్టీకి అసలు కనీసం అక్కడ రిప్రజెంటేషన్ కూడా లేదు, నెంబర్ 1. ఇంకొకటి చెప్తానండి, అంటే మా రాజకీయాలలో సరే పార్టీలు వేరైనా కానీ మనము కొంత అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. ఇవాళ మొత్తము 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కానీ కేసీఆర్ మీద కానీ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఎమ్మెల్సీగా పోరాడింది ఎవరండి? తను ఒక్కడే, జీవన్ రెడ్డి గారు ఒక్కడే. ఇవాళ మీరు ఎక్కడో నాదెండ్ల భాస్కర్రావు దగ్గర నుంచి మొదలుకొని 45 సంవత్సరాల కింద జరిగిన విషయం కూడా ఇవాళ మీరు మనిషి అంటే మన పార్టీలో ఉంటే పోతే పోతీరు. అదే చెప్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నడుస్తుందో ఇదొక ఉదాహరణ. తను ఏం చెప్తున్నాడండి, ఏమంటున్నాడు? తను అనేది ఏంది, కాంగ్రెస్ పార్టీలో నాకు అవమానాలు అయినాయి. మీరు ఏమంటున్నారు? మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిర్రు, మీనాక్షి నటరాజన్ వచ్చిర్రు. ఇలా తను క్లియర్గా చెప్తుండు, వచ్చిండ్రు కరెక్టసీగా వచ్చిర్రు, ఏందో అడగలేదు, చర్చలు పెట్టలేదు, అసలు ఎందుకు నువ్వు పోతున్నావు అని చెప్పి అడగలేదు. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారికి అంత తీరిక లేదండి, ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేసిండు కదా, అంత తీరికనైతే కనీసం ఏం జరుగుతుందో, ఎందుకు పోతున్నావు నువ్వు అని చెప్పి కనీసం అడగాలి కదా. ఇవాళ ఏమైందంటే మీ పార్టీ పరిస్థితి బాగాలేదు. బీహార్లో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికెళ్ళి కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది పార్టీ. ఇంతకుముందు కర్ణాటకలో డీకే శివకుమార్, తర్వాత వాళ్ళది డిస్టర్బెన్స్, ఎప్పుడు అధికారం పోయేది తెలియదు అన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఉన్నది తెలంగాణ, ఉన్నది హైదరాబాద్ నుంచి వచ్చే డబ్బులు ఆ 1000 కోట్లు 2000 కోట్లు ఏమైనా ఉంటే ఢిల్లీ అధిష్టానంకి వస్తుంది తప్ప మీకు పార్టీ మీద మీ అధిష్టానంకి సంబంధించి ఎటువంటిది ఏది లేదండి. బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం రేవంత్ రెడ్డి ఓనర్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి డెఫినెట్ గా మొన్న వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చారు. ఏం చేసిందని ఆయన తను అడిగిండు కదా వాళ్ళ జీవన్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డికి ఎట్లా ఇచ్చిన రాజ్యసభ అంటే సమానం లేదు, తన కాంట్రిబ్యూషన్ ఏంది అంటే సమాధానం లేదు. కాబట్టి ఇవాళ అక్కడి నుంచి కాదండి, ఇంకొకటి చెప్తాం మీకు. జగిత్యాల్లో మున్సిపల్ చైర్మన్ గా మొన్న ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి అసలు కండువ కప్పుకోలే కాంగ్రెస్ పార్టీది. జీవన్ రెడ్డి గారు ఆ రోజు కూడా అడిగారు, అరే కండువ కప్పుకోనటువంటి వ్యక్తికి మీరు చైర్మన్ ఎట్లా ఇస్తారు అంటే కూడా సమాధానం లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది నడిచేటువంటి పరిస్థితి. కాబట్టి ఆత్మాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తను బయటకు వచ్చుడుతోటి తన ఇమేజ్ కొంత నిజంగానే రాజకీయాలలో కొంత విలువలు గల వ్యక్తిగా ఇవాళ మనం చూడగలుగుతున్నాం. కాదు, మీరు రాజకీయాలు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, చాలా 20-30 ఏళ్ల నుంచి ఉన్నారు రాజకీయాల్లో. ఒకవేళ బీఆర్ఎస్కి జీవన్ రెడ్డి వస్తే గతంలో ఆయన ఎవరినైతే ఓడించాడో, ఆయన్ని ఎవరు ఓడించారో, రాజేశం గౌడ్ మీ పార్టీలోనే ఉన్నారు, ఎల్రామ్దా మీ పార్టీలోనే ఉన్నారు, జీవన్ రెడ్డి కూడా ఇప్పుడు మీ పార్టీలో వచ్చి చేరితే అక్కడ మళ్ళీ గ్రూప్ తగాదాలు, గ్రూప్ పంచాయతీలు మొదలు కావా? ఆయన మీరు ఆహ్వానిస్తున్నారా జీవన్ రెడ్డిని? నేనేమంటున్నా అండి, పార్టీ మారుడు గురించి అంటలేమండి. రాజకీయ పరిణామాలు ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో జీవన్ రెడ్డి గారితోటి ఇవాళ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పాత నాయకులకు తర్వాత రేవంత్ రెడ్డి వర్గానికి జరుగుతున్నటువంటి పోరాటం ఇది. రేపు జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారిని మీరు బీఆర్ఎస్ లో చేర్చుకుంటే అప్పుడు కూడా పాత నాయకులకు ఈ కొత్త నాయకుడికి మధ్య మళ్ళీ పంచాయతీ కదా అంటున్నాను. అదే నేను ఇప్పుడు పార్టీ మారుడు గురించి అంటలేదండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భవితవ్యం. ఇప్పుడు చరణ్ గారు అన్నారు, పాపం తనకు ఆవేదన కూడా చెప్తున్నాడు, 2.5 సంవత్సరాలు 20 ఏళ్ళకెళ్ళి కష్టపడుతున్నాడు, కనీసం అడిగేటువంటి వాళ్ళు ఎందులో ఈయన అకామిడేట్ చేద్దాము అని అడిగేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాల అకామిడేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను అడిగింది ఎమ్మెల్సీ, నేను కార్పొరేషన్ అంటే నా కార్పొరేషన్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, నేను ఎమ్మెల్సీ అడిగింది. పార్టీ ఒక్కొక్కసారి ఒక్కో నిర్ణయం తీసుకుంటారు సార్. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ జూనియర్ అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. రేవంత్ రెడ్డి గారు 2006లో జెడ్టీసీ, 2007లో ఎమ్మెల్సీ, 2009లో ఎమ్మెల్యే, 14లో ఎమ్మెల్యే. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వర్కింగ్ అయిండు, ఓడిపోతే మళ్ళీ ఎంపీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు తెచ్చుండు. ఆయన ఎట్లా కేటీఆర్ ఏమన్నా అందరికన్నా సీనియరా? ఎట్లా వర్కింగ్ ఇచ్చినా మరి? మీరైతే వర్కింగ్ అందరికన్నా సీనియరా? తలసాని కన్నా సీనియరా? సబితేంద్ర రెడ్డి కన్నా సీనియరా? అయిపోయింది.